హాయ్ అండి అందరికీ. ఏందో ఉడుకుతాను అనుకుంటున్నారా? ఏం లేదు, రసం చేస్తున్నా. ఇన్స్టెంట్ రసం. ఎవరైనా కానీ చాలా తొందరగా రసం చేసేసుకోవచ్చు. కొంచెం చింతపండు, ఒక 2 పండిన టమోటాలు, కొంచెం కరివేపాకు, పసుపు, తెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, మిరియాలు, కొంచెం కందిపప్పు, ధనియాలు వేసానండి. వేసిన తర్వాత ఇవి బాగా ఉడకబెట్టుకొని దించి పెట్టుకొని మిగతావన్నీ తీసి ఒక దాంట్లోకి వేసేసుకొని రుబ్బుకోవాలి. చూపిస్తా ఎలా చేసుకోవాలి, ఓకేనా? చూసారుగా అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇది టమోటాలు ఉన్న నీళ్ళన్నీ ఒక దాంట్లోకి తీసేసుకొని మిగతా దాన్ని పప్పు గుత్తితో రుబ్బుకుందాం, సరేనా? చూసారుగా ఇట్లా సపరేట్ చేసుకోవాలి. వాటర్ అంతా ఒక దాంట్లోకి తీసుకొని ఇది మాత్రమే తీసుకున్నాను పక్కకి. దీంట్లో పప్పు గుత్తితో రుబ్బుకుందాం, సరేనా? చూసారుగా ఇట్లా పప్పు గుత్తితో అంతా మెదుపుకోవాలి. అంతే. దీంట్లోకి రసం పొడి కానీ కారం పొడి కానీ వేను. మిరియాలు కారం ఉంటాయి కాబట్టి ఇంకా కారం పొడి అట్లా ఏం వేయను, అంతే. చూసారా ఇట్లా వాటర్ అంతా తీసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత తిరగబాటు పెట్టుకున్నాం. చూసారా ఈ పిప్పు అంతా పడేసుకునేదే. ఇంకా అంతా బాగా పిసుక్కొని నీళ్ళు పోసేసుకోవాలి. చూసారా ఇట్లా వేసిన తర్వాత దీంట్లోకి ఉప్పు యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత తిరగబాతుకి వేసుకుందాం. కొన్ని ఆవాలు, జీలకర్ర, అందులో శనగపప్పు వేసేసుకుందాం. కొన్ని తెల్లగడ్డలు ఎక్కువే పడతాయి, కొన్ని తెల్లగడ్డలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఒక రొంత జీలకర్ర వేసుకొని తర్వాత బాగా వేసుకుందాం. ఒక 2 వట్టిమిరపకాయలు కూడా వేసుకుందాం. వేసుకొని ఈ రసం ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్గా ఉండే వాళ్ళు ఇంకా బాగా చేసుకోవచ్చు. దీంట్లోకి టమోటాలను బట్టి చింతపండు వేసుకోవాలి. టమోటాలు కొంచెం తక్కువ వేస్తే చింతపండు ఎక్కువ వేసుకోవాలి. టమోటాలు ఎక్కువ వేస్తే చింతపండు కొంచెం తక్కువ వేసుకోవాలి, అంతే. ఒక 3 టమోటాలు తీసుకున్నాను నేనైతే. 3 టమోటాలు తీసుకున్నాను కాబట్టి ఒక చిన్న టేబుల్ స్పూన్లో ఎంత పడితే అంత చింతపండు తీసుకున్నాను, అంతే. మీరు కూడా మీకు నచ్చినంత చింతపండు వేసుకోండి. చూడితే తిరగబాత అయింది కదా, కొంచెం ఫ్రై అయింది కదా, చూసారా? కొద్దిపప్పు, శనగపప్పు కొంచెం కలర్ మారింది కదా. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగు వేసుకున్నా. ఆచి ఇంగువ కొంచెం వేసేసుకుంటున్నా. మీకు ఏ ఇంగు దొరికితే ఆ ఇంగు వేసుకోండి. నేను మాత్రం ఆచిని వాడతా. ఇది ఒక రవ్వ అట్లా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంగువ. ఇప్పుడు రసం ఎత్తి వేసేసుకోవడం. చూసారా? అంతే. దీంట్లోకి రసం పొడి కావాలా, అది కావాలా, ఇది కావాలా అని ఏం లేదు. జీలకర్ర, మిరియాలు, ఒక 2 ధనియాలు, కొంచెం కందిపప్పు, మనం చింతపండు టమోటాలు ఉడకబెట్టుకున్నప్పుడే దాంతోపాటు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది, అంతే. అదే ఫ్లేవర్ దీంట్లోకి కూడా వచ్చేస్తుంది, అంతే. ఇంకా రసం ఇది చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే అంత కారం ఉండదు, అంత పులుపు ఉండదు కాబట్టి చిన్నపిల్లలకైతే బాగా తింటారు. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసుకొని చూడండి. నేనైతే ఇది రసం మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. మా అమ్మ అంతే జీలకర్ర, మిరియాలు, ధనియాలు అవి తప్పక ఇంకా ఎక్స్ట్రా రసం పొడి ఇట్లాంటివన్నీ ఏమయ్యేదు. అందుకే నేను కూడా అట్లనే ఫాలో అవుతా. దీంట్లో కొంచెం తెల్లిన తర్వాత కొత్తిమీర వేసేసుకుందాం, అంతే. రసం అయిపోతుంది. చూసారా రసం ఇట్లా తెల్లాలి. తెల్లిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర. రసం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి ఆ కొత్తిమీర కూడా మగ్గిపోతుంది. కొత్తిమీర ఎప్పుడు కూడా రసంలో ఉడికించుకోకూడదు. ఉడికించుకుంటే దాని టేస్ట్ వేరేలాగా ఉంటుంది. నేనైతే ఇట్లనే వేసుకుంటాను. మీరు ఎట్లా వేసుకుంటారో కామెంట్ చేయండి, ఓకేనా? నా రసం ఈస్ రెడీ. సింపుల్గా, ఈజీగా, అతి తొందరగా చేసేసుకునే రసం. ఈ రసం కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్.